హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వెజ్ నూడిల్స్. వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. క్యాబేజ్, మిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్, క్యారెట్, అలాగే నూడిల్స్. ముందుగా స్టవ్ వెలిగించి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అలాగే 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల సాల్ట్, ఆయిల్ అనేవి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఇలా వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం నూడిల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా మనం తిప్పుతూ నూడిల్స్ని విడివిడి చేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. నూడిల్స్ బాగా పొడి పొడిగా తినే వాళ్ళైతే హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు, లేదంటే బాగా మెత్తగా ఉడకనియచ్చు. ఈ విధంగా విడివిడి చేసుకుంటూ ఈవెన్గా మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, నూడిల్స్ బాగా కుక్ అయిపోయాయి. ఇట్లా చేతితో ఇలా అన్నట్లయితే విరగాలి, అప్పుడు బాగా కుక్ అయినట్టు. పొడి పొడిగా కావాలంటే కొంచెం లైట్గా కుక్ చేసుకోవచ్చు. తర్వాత నూడిల్స్ ఒక ప్లేట్లోకి తీసుకొని 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇలా అనుకున్నట్లయితే నూడిల్స్ అనేవి పొడి పొడిగా వస్తాయి. తర్వాత ఒక పెద్ద బాండిల్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిడిల్ ఫ్లేమ్ పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. తర్వాత క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకుంటున్నాం. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి 2 స్పూన్స్ ఆఫ్ కారంని కూడా యాడ్ చేసుకున్నాం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాం. చాట్ మసాలాను కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకున్నాం. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ టమాటా సాస్ని యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత వెనిగర్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఇలా అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని ఈవెన్గా మనం బాగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకుంటే నూడిల్స్ రెడీ అయిపోతాయి. అంతే, ఎంతో టేస్టీ అయిన వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ చిన్ని. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.